నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. ఈ నెల 10న రుతుపవనాలు ఎంటర్ అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసిన 3వ తేదీ నాటికే రాష్ట్రంలోకి వచ్చేశాయి. 8వ తేదీ నాటికి 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. ఆ 3 జిల్లాల్లోకి రుతుపవనాలు విస్తరించేందుకు దాదాపు 4 రోజుల సమయం పట్టింది. 9 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో రాష్ట్రమంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు రుతుపవనాల విస్తరణ ఉత్తరాది జిల్లాల్లో కొంత ఆలస్యం కావడంతో ఆ జిల్లాలు ఎండలతో మండిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో టెంపరేచర్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఆసిఫాబాద్లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ 3 జిల్లాల్లోనూ 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాల ఎంట్రీతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. ఈ నెల 10న రుతుపవనాలు ఎంటర్ అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసిన 3వ తేదీ నాటికే రాష్ట్రంలోకి వచ్చేశాయి. 8వ తేదీ నాటికి 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. ఆ 3 జిల్లాల్లోకి రుతుపవనాలు విస్తరించేందుకు దాదాపు 4 రోజుల సమయం పట్టింది. 9 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో రాష్ట్రమంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు రుతుపవనాల విస్తరణ ఉత్తరాది జిల్లాల్లో కొంత ఆలస్యం కావడంతో ఆ జిల్లాలు ఎండలతో మండిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో టెంపరేచర్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఆసిఫాబాద్లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ 3 జిల్లాల్లోనూ 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాల ఎంట్రీతో ఉష్ణోగ్రతలు తగ్గాయి.